హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు చాక్లెట్ కప్ కేక్స్ చాలా స్పాంజీగా ప్లఫీగా మీకు పైన స్టిక్కీగా లేకుండా ముద్దగా రాకుండా చాలా బాగా వస్తాయండి. ఇవి ఎగ్తో చేసిన కప్ కేక్స్ 3 ఎగ్స్తో అయితే చేశాను. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ విధంగా ప్రిపేర్ చేశానో. ఇది లెంగ్తీ వీడియో అయినా సరే కొద్దిగా ఇంట్రెస్ట్గా చూడండి. మీకు చాలా ఈజీగా ఈ కప్ కేక్స్ని అయితే చేసి సేల్ కూడా చేసుకోవచ్చు. ఇది సేల్ రెసిపీ ఏనండి, చాలా బాగుంటుంది. నేనైతే సేల్ చేస్తాను. ఇది ఆ రోజు నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ముందుగా నేను ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుంటున్నానండి. మనం ఇందులో వాడే ఐటమ్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా పూర్తిగా చల్లవి కానీ పూర్తిగా వేడివి కానీ మనం యూస్ చేయకూడదు. అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉన్నవే యూస్ చేయాలి. ఎగ్స్ని కూడా కూలింగ్వి వాడకూడదు. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఈ విధంగా అయితే నేను 1.5 కప్పుతో మైదా అయితే తీసుకున్నానండి. నాకు 1/2 కప్ కనిపించలేదు, అందువల్ల 1/2 కప్పుతోనే 2 టైమ్స్ అయితే వేసుకున్నాను. మనం ప్యాకెట్ మైదానే యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనకి 2 to 3 టైమ్స్ కానీ మనం జల్లించుకుంటే మనకి ఎయిరేషన్ అనేది బాగా ఫామ్ అయ్యి మనకి చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి కప్ కేక్స్ అన్నవి. ఇవే కాదండి, ఎగ్లెస్ అయినా ఎగ్ కేక్స్ అయినా సరే 2 to 3 టైమ్స్ అయితే జల్లించుకోండి. చాలా మంచిగా, అంటే 1 టైం జల్లించిన దానికి 2 to 3 టైమ్స్ జల్లించిన దానికి మీకే తేడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో అయితే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. వీటిలన్నిటిని కూడా నేను బెలూన్ విస్కర్తో ఈ విధంగా జల్లించేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఒకసారి కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కోకో పౌడర్ని కూడా 1/4 కప్ అంటే 1/2 కప్పునైతే యాడ్ చేసుకున్నానండి. 1/2 కప్పుని యాడ్ చేసుకొని దాన్ని కూడా పూర్తిగా జల్లించేసుకుంటున్నాను. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకి బ్యాటర్ కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. పైన లమ్స్ అటు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. పైన ఏవైనా ఉన్నవైతే పైన చిన్న రాళ్ళ టైప్లో ఏవైనా ఉన్నవైతే బయటను పడేసుకోండి. ఈ విధంగా అయితే జల్లించేసుకొని పూర్తిగా దాన్ని కూడా బాగా కలిపేసుకున్నాను. మనకి ఈ కోకో పౌడర్ అన్నది మొత్తం మైదా పిండిలో అంతా కలిసిపోతే చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఒక బ్రూ పౌడర్ అండి. బ్రూ కాఫీ ప్యాకెట్ ఉంటుంది కానీ 2 రూపీస్. ఆ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే వేసి చూడండి బిగినర్స్ అయితే. ఇది మంచి టిప్ అండి. నెక్స్ట్ 3 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఎగ్స్ని చాలా జాగ్రత్తగా అయితే పగలగొట్టుకోండి, పైన పెంకులాంటి అందులో పడకుండా. ఈ విధంగా ఫస్ట్ స్పీడ్లోనే నేను బీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ నుంచి అలా నాకైతే 3 స్పీడ్స్ ఉంటాయి. ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ అలా 3 స్పీడ్స్ వరకు నేనైతే బీట్ చేసుకుంటున్నాను. బీట్ చేసుకున్నాక మధ్యలో నేను షుగర్ పౌడర్నండి. షుగర్ పౌడర్ నాకు 3/4 కప్ మాత్రమే ఉన్నది. అసలు మామూలుగా అయితే 1 కప్ అయితే వేయాలి, కానీ 3/4 కప్ మాత్రమే నేను తయారు చేసిన షుగర్ పౌడర్ అయితే ఉంది. ఆ పౌడర్ని అయితే వేసేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. నాకు షుగర్ సరిపోదేమో అని షుగర్ క్రిస్టల్స్ని కూడా వేసుకున్నానండి. ఇదే తప్పు చేశాను నేను ఇక్కడ. షుగర్ క్రిస్టల్స్ని మనం ఫస్ట్ వేసుకొని బీట్ చేసుకొని తర్వాత సరిపోలేని దాంట్లో షుగర్ పౌడర్ని యాడ్ చేస్తే మనకు తొందరగా కరిగిపోదును. కానీ నాకు ఆ రోజు చేసిన దాంట్లో తొందరగా కరగలేదండి. చాలాసేపు అయితే బీట్ చేశాను కానీ తొందరగా కరగలేదు. మరలా ఇందులో అయితే కొంచెం సాల్ట్, నెక్స్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. బటర్ కూడా యాడ్ చేశాను. బటర్ కూడా 1/4 కప్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ యాజ్ టీజ్గా బేటర్తో అయితే తక్కువ టైమే 30 సెకండ్స్ వరకు మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ యాడ్ చేసినాక ఎక్కువసేపు అయితే మనం బీట్ చేసుకోకూడదు. బీట్ చేసుకుంటే కేక్ అనేది సరిగా రాదు. నెక్స్ట్ నాకు పంచదార ఇంకా కరగలేదని చెప్పి విస్కర్తో అయితే ఈ విధంగా కలుపుకుంటున్నానండి. చాలాసేపు అయితే కలిపాను, అందువల్ల చాలా వరకు ఫోమీనెస్ అయితే తగ్గిపోయింది. మీకే వీడియోలో చాలా ఈజీ క్లియర్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ నేనైతే 3 to 4 బ్యాచెస్లో నేను పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లించుకొని పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకుంటూ ఒకవైపు 1/2 కప్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇవి నేను
కాచి చల్లార్చిన పాలండి, వేడిగా వేయకూడదు. చల్లార్చిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని ఈ విధంగా పిండి కొంచెం యాడ్ చేస్తూ నెక్స్ట్ కొంచెం పాలు కూడా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి. బ్యాటర్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. టూ ఒకే లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా సరే కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని నేను బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ప్రీహీట్కి అయితే పెట్టేసుకున్నానండి. బ్యాటర్ కలపకముందే ప్రీహీట్కి అయితే 10 మినిట్స్ పెట్టేసుకున్నాను. నేను అన్ని స్టవ్ మీదే బేక్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా కప్ కేక్స్కి అయితే నేను ఇవి రీసెంట్గా తీసుకున్నానండి. ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను. 148 రూపీస్ 149 రూపీస్ అయితే పడింది మీషోలో. ఇవి చాలా బాగున్నాయండి. ఇది నేను ఫస్ట్ టైమే బేక్ చేశాను. బేక్ చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా కేక్స్ అయితే వచ్చినాయి. నేను అప్పటి వరకు పేపర్ కప్ కేక్స్లో అయితే అంటే పేపర్ కప్స్లో టీస్ తాగుతాం కదండి, ఆ టీలు ఆ కప్స్లో అయితే బేక్ చేసి ఇచ్చేదాన్ని. నాకు కస్టమర్కి సేల్ చేసినప్పుడు ఇలాంటి మౌల్డ్స్ కానీ లో బేక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కప్ కేక్స్ అన్నవి. ఈ విధంగా ఒక గరిటె తీసుకొని 3/4 క్వాంటిటీ వరకు కూడా ప్రతి కప్ కేక్లో అయితే వేసేసుకున్నాను. నాకు ఆల్రెడీ 12 కప్స్ అయితే వచ్చినాయి కదండి. 12 కప్స్ని కూడా కొంచెం దలసరి కంచంలో అయితే పెట్టుకొని నేను ఇవన్నీ కూడా లైనర్స్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని అయితే అన్నింటిలో పోసేసుకున్నాను. వేసేసుకున్నాక బాగా ట్యాప్ చేయండి. 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసినాక, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్యాప్ చేసినా ఖచ్చితంగా ఒక టూత్ పిక్తో మనం దాన్ని అటు ఇటుగా ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి మధ్యలో హోల్స్ లాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా బేక్ అవుతుంది. ఈ విధంగా చేసి ఒకసారి చేయకుండా ఒకసారి చూడండి, మీకే ఆ తేడా అన్నది తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీహీట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఒక గిన్నెలో స్టాండ్ అయితే పెట్టేసుకొని 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకున్నాక సేమ్ నేను ఏ కంచం అయితే ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాను, సేమ్ అదే కంచాన్ని అయితే నేను అందులో పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే నేను బేక్ చేసుకుంటానండి. కేక్స్ అన్నీ లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకుంటే టైం ఎక్కువ పట్టినా కేక్ అన్నది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, మాడిపోకుండా కూడా ఉంటుంది. టైం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అలారం పెట్టుకుంటే మనకి ఎంత టైంలో అవుతుందో ఏంటనే తెలుస్తుంది. నాకైతే 25 మినిట్స్ అయితే పట్టింది. ఫస్ట్ బ్యాచ్లో అయితే 12 కప్ కేక్స్ అయితే పెట్టానండి. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో కూడా సేమ్ సెకండ్ బ్యాచ్కి నాకు 8 వరకు వచ్చినాయండి. అంటే టోటల్ నాకు 20 కప్ కేక్స్ అయితే వచ్చినాయి 3 ఎగ్స్తో 1.5 కప్ మైదాతో. కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి అయితే మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కేక్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. నేను అన్నీ కూడా ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీద ఐసింగ్ ఫినిషింగ్ అన్నీ చేస్తూ ఉంటాను. తక్కువ బడ్జెట్లోనే నేనైతే బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మనం ఎప్పటికప్పుడే వస్తువులు కొనుక్కోవాలండి. అయిపోయిన వెంటనే మనకు వచ్చిన డబ్బుతోనే మళ్ళీ రిటర్న్ కొనుక్కుంటూ ఉంటాను. నేను ఆ విధంగా ఈ బేకింగ్ బిజినెస్ని ఈ 5 మంత్స్ నుండి ఈ విధంగా సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తున్నానండి. ఈ విధంగా వేసేసుకున్నాక సెకండ్ బ్యాచ్ను కూడా సేమ్ పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ ప్రీహీట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వేసిన వెంటనే నేను పెట్టేసుకున్నాను. ఇవి ఖచ్చితంగా టూత్ పిక్తో ఈ విధంగా అనడం వల్ల హోల్స్ అనేవి ఏవీ లేకుండా ఉంటాయి. నాకైతే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అస్సలు రావటం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు అయితే వచ్చేస్తాయి. మీరు ఇంటిలో ఉండి హోమ్ బేకింగ్ బిజినెస్ చేసినా లేకపోతే హోమ్ బేకింగ్ చేసినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి నేను చేసిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కప్ కేక్స్ చేయాలి సేల్స్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు మళ్ళీ అడుగుతారండి. మళ్ళీ మీ వరకు ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా చాలా ఫ్లఫీగా వస్తుంది. నేను ఇందులో చేసిన మిస్టేక్ అయితే మీతో చెప్పానని అనుకుంటున్నాను. అదేంటంటే మీరు వాడితే పూర్తిగా షుగర్ పౌడర్ అయినా యూస్ చేయాలి, లేకపోతే షుగర్ క్రిస్టల్స్ అయినా యూస్ చేయాలి. అంతేగా ఇటు సగం యూస్ చేస్తే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది.